వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి పద్య పరిమళాలు 5వ పాఠం పద్య పరిమళాలు ఈ పాఠంలో భాషాంశాలు చూద్దాం. ఆ అంశం కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఉదాహరణగా, మనిషికి ధనంపై మోహం ఉండరాదు. మోహం కోరిక. మొదటిది, క్షమ వలన సిరి లభిస్తుంది. క్షమ. క్షమకి అర్థం ఓర్పు. 2, స్నేహితులతో వైరం మంచిది కాదు. వైరం. వైరం అంటే విరోధం. 3, తామరలు పంకిలం నుండి వికసిస్తాయి. పంకిలం. బోరద. 4, భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు. భాస్కరుడు. సూర్యుడు. తరువాత ఆ అంశం కింది వాక్యాలలో సమానార్థక పదాలను అనగా పర్యాయ పదాలు గుర్తించి రాయండి. 1, కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలుంటాయి. చేయి అనే పదానికి సమానార్థక పదాలు కరము, హస్తము. కరము, హస్తము. ఇక 2వది, ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు. సిరి. ఈ పదానికి ధనము, సంపద ఇవి పర్యాయ పదాలు. ధనము, సంపద. 3, ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పొడమి కుంగుతుంది. దీనిలో భూమి ఈ పదానికి సమానార్థక పదాలు అనగా పర్యాయ పదాలు రాయాలి. దీనిలో అవని, పొడమి. భూమికి పర్యాయ పదాలు అవని, పొడమి. 4వది, కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పొత్తడిపై మమకారం ఎక్కువ. కనకం. ఈ పదానికి సమానార్థక పదాలు పసిడి, పుత్తడి. పసిడి, పుత్తడి. కనకమన్న, పసిడి, పుత్తడి ఈ మూడిట్లకి అర్థం బంగారం. ఇవన్నీ పర్యాయ పదాలు. ఇక ఈ అంశం కింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. ఉదాహరణగా, పాపం, పుణ్యం. ధర్మం, అధర్మం. సురులు, అసురులు. విద్య, అవిద్య. చెడు, మంచి. తర్వాత ఈ అంశం ప్రకృతి, వికృతి పదాలను జతపరచండి. విద్య, అగ్ని, ధర్మము, హంస, ముఖము. అంచ, విద్యే, మొగము, అగ్గి, దమ్మము. విద్య, దీనికి వికృతి విద్యే, ఈ. అగ్ని, అగ్గి, ఊ. ధర్మము,
దమ్మము ఊ. హంస అంచ ఆ. ముఖము మొగము ఈ. విద్య విద్యే. అగ్ని అగ్గి. ధర్మము దమ్మము. హంస అంచ. ముఖము మొగము. ఇక ఊ అంశం పదకేళి. కింది పట్టిక ఆధారంగా శతకాలను శతకకర్తలను గుర్తించండి. వాటి చుట్టూ గీత గీసి ఖాళీలలో రాయండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పదకేళిలో శతకాలను శతకకర్తలను గుర్తించి వాటికి సున్న చుట్టి ఇక్కడ రాయాల్సి ఉంది. పదకేళిలో పదాలను గుర్తిస్తే కాళహస్తీశ్వర శతకం, కాళికాంబ, తెలుగు పువ్వులు, హంస, దాశరథి, కుమార, బద్దెన, కరుణశ్రీ, ఏనుగు, శ్రీశ్రీ. వీటితో ధోర్జటి రాసిన శతకం, వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం, మారద వెంకయ్య రాసిన శతకం వీటిని పూరిస్తే ధోర్జటి రాసిన శతకం కాళహస్తీశ్వర, వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం కాళికాంబ, మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం, తెలుగుబాల శతకకర్త తెలుగుబాల శతకాన్ని రచించింది కరుణశ్రీ, కంచర్ల గోపన్న రాసిన శతకం దాశరథి శతకం, సుమతీ శతకం రాసినది బద్దెన, నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూలు శతకం, సిరిసిరిమువ్వ శతక కర్త శ్రీశ్రీ, కాళికాంబ సప్తసతి శతక మకుటంలోని ఉన్న పక్షి హంస, సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు. వ్యాకరణాంశాలు. ఆ అంశం కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. ఉదాహరణ: జనులు ప్లస్ ఎల్ల జనులెల్ల. ఇక్కడ 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దెబ్బలకు ప్లస్ ఊర్చి, సొమ్ములు ప్లస్ అగుచు, సూజుడు ప్లస్ ఒక, బాధలు ప్లస్ ఊర్చుకున్న. వీటిని కలిపి రాస్తే దెబ్బలకు ప్లస్ ఊర్చి దెబ్బల కోర్చి, సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములగుచు, సూజుడు ప్లస్ ఒక సూజుడొక, బాధలు ప్లస్ ఊర్చుకున్న బాధలోర్చుకున్న. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఉ ఉంది. రెండవ పదం పరపదం. మొదట ఆ, ఈ, ఏ వంటి అచ్చులున్నాయి. ఇలా ఒకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగి ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సౌఖ్యము లెల్లన్ సౌఖ్యములెల్లన్ = సౌఖ్యములు ప్లస్ ఎల్లన్ ఉకార సంధి. పంకిలమౌను కార్యములెల్ల. వీటిని విడదీస్తే పంకిలము ప్లస్ అవును. ఉకార సంధి. కార్యములెల్ల కార్యములు ప్లస్ ఎల్ల. ఉకార సంధి. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. ఉదాహరణ: శుద్ధి ప్లస్ అగును శుద్ధి ప్లస్ అగును శుద్ధి అగును. 4 ప్రశ్నలు. లేని ప్లస్ అప్పుడున్, మూసిన ప్లస్ అంతటన్, ప్రేమ ప్లస్ వసంగా, ముట్టక ప్లస్ ఉండదడిట్లు. వీటిని కలిపి రాస్తే లేని ప్లస్ అప్పుడున్ లేనప్పుడున్ లేని ఎప్పుడున్, మూసిన ప్లస్ అంతటన్ మూసినంతటన్ మూసిన ఎంతటన్,
ప్రేమ ప్లస్ వసంగ, ప్రేమొసంగ, ప్రేమయొసంగ. ముట్టక ప్లస్ ఉండదదెట్లు, ముట్టకుండదడిట్లు, ముట్టకయుండదదెట్లు. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఆ, ఈ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం అనగా పరపదం మొదట ఆ, ఉ, ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ పరపదాల మధ్య సంధి జరిగినప్పుడు ఈ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడుతున్నాయి. ఈ అంశం కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదనం, చరణ ప్లస్ అభివాదనం, సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్ధి, సవర్ణ దీర్ఘ సంధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, సవర్ణ దీర్ఘ సంధి. పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర అకారం ఉంది, రెండవ పదం మొదట కూడా అకారమే ఉంది. ఇలా అకారానికి సవర్ణమైన ఆకారమే వచ్చి సవర్ణ దీర్ఘ సంధి రూపాలు ఏర్పడతాయి. కింద గీత గీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. ఉదాహరణ, వృద్ధజనుల యొక్క సేవ యొక్క షష్ఠీ విభక్తి. 1. పరులను తిట్టనోరు ను ద్వితీయ విభక్తి. 2. సుత్తి దెబ్బలకు ఊర్చి కు షష్ఠీ విభక్తి. యందు సప్తమి విభక్తి. ఓ సంబోధన ప్రథమ విభక్తి. చేత తృతీయ విభక్తి. ము ప్రథమ విభక్తి. వలన పంచమి విభక్తి. కొరకు చతుర్థి విభక్తి. ఆగమం. కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను విడదీసి రాయండి. మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది. దుక్కిటెద్దు రంకె వేసింది. పిల్లల మనసు చిగురుటాకు వంటిది. సుమతి గుణవంతురాలు. గంగవ్వ బేదరాలు. బేదరాలు, మాయమ్మ, దుక్కిటెద్దు, చిగురుటాకు, గుణవంతురాలు. ఈ పదాలని విడదీసి రాయాల్సి ఉంది. మాయమ్మ, మా ప్లస్ ఈ అమ్మ. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎట్ ఎద్దు. చిగురుటాకు, చిగురు ప్లస్ ఎట్ ఆకు. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ర్ ఆలు, గుణవంతరాలు. పై ఉదాహరణలో పూర్వ పరస్వరాలకు మధ్యలో ఈ ట్ ర్లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ఆగమం అంటారు. ఆదేశం. కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను విడదీయండి. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు. సుధ సంతలో కూరగాయలు కొన్నది. రాజుకు గుర్రపు కళ్ళెం దొరికింది. కరోనా సోకకుండా ఉండాలంటే కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తల్లిదండ్రులు, కూరగాయలు, గుర్రపు కళ్ళెం, కాలు చేతులు. ఈ పదాలని విడదీసి రాయాల్సి ఉంది. కూరగాయలు, కూర ప్లస్ కాయలు వచ్చి చేరుతుంది, బహువచనం కాబట్టి. గుర్రపు కళ్ళెం, గుర్రము ప్లస్ కళ్ళెం. కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు చేరుతుంది. పై ఉదాహరణలో పూర్వ పరపదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావటాన్ని ఆదేశం అంటారు. పూర్వపదం, పరపదం. తల్లి, తండ్రి. పరపదంలోని మొదటి అక్షరం తా స్థానంలో దా వచ్చి చేరింది. కూర, కాయలు. కా స్థానంలో గా వచ్చి చేరింది. గుర్రము ప్లస్ కళ్ళెం అదనంగా పు అనే అక్షరం ము స్థానంలో చేరింది. కాలు ప్లస్
చేయి, చే స్థానంలో సే చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావటాన్ని ఆదేశం అంటారు. చతుర్థి విభక్తి. కింది పట్టికను గమనించండి. పట్టిక ఆధారంగా జతపరిచి రాయండి. పట్టికలో వంట, గాలి, తిండి గింజల, వామనుని, సూర్యోదయం, దశరథపుత్ర సంతానం, ఇక్కడ కొరకు అనే ప్రత్యయాన్ని ఇవ్వడం జరిగింది. పావురాలు నేలపై వాలాయి, పుత్రకామేష్టి యాగం చేశాడు, కట్టెలు కొట్టబడినవి, పద్మాలు వేచి ఉన్నాయి, బలి 3 అడుగుల నేల దానం చేశాడు, కిటికీలు తెరిచారు. వీటిని కొరకు అనే ప్రత్యయంతో జత చేసి రాయాల్సి ఉంది. ఉదాహరణ: తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి. వంట, గాలి కొరకు ఈ పదాలని కొరకు అనే ప్రత్యయంతో కలిపి రాస్తే వంట కొరకు, వంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరిచారు, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి, దశరథుడు పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. పై వాక్యాలలో కొరకు ప్రత్యయం పదాల మధ్య చేరింది. ఈ విధంగా కొరకున్ కై అనే ప్రత్యయాలు చేరితే దానిని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులుగా కోసం అనే పదాన్ని వాడుతున్నారు. థ్యాంక్ యూ.